హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. మీకు ఇదివరకే చెప్పాను కదండి, మమ్మీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి తండ్రి విగ్రహం అనేది కొందామని అనుకున్నారనమాట. సో దాన్ని మేము ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసి తీసుకురావడానికి అయితే వెళ్తున్నామండి. ఆ రోజు చాలా మంచిదంట, స్వామి తీసుకురమ్మన్నారనమాట. మేము ఆ రోజు మమ్మీ, డాడీ, నేను, మా హస్బెండ్, తర్వాత మా మరిది వెళ్ళామన్నమాట. వెళ్ళి స్వామివారిని తీసుకొని వద్దాం కదా అనేసి వెళ్ళాము. చూడండి, అగో తండ్రి, అందరూ తండ్రిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మేమైతే ఆ రోజు తీసుకొచ్చామండి. అంటే కొన్ని కార్యక్రమాలు ఉంటాయన్నమాట. ఆ రోజు అవన్నీ చేసి తీసుకొని రావాలి. ఫస్ట్ స్వామిని అక్కడ పెట్టి స్వామికేమో కొబ్బరికాయ కొట్టాలన్నమాట, హారతి ఇచ్చి. ఆ తర్వాత ఏంటంటే స్వామిని అలా తీసుకొని వస్తాం కదండి. తీసుకొని వచ్చి అలా డైరెక్ట్గా తీసుకురాకూడదంట. స్వామి కళ్ళకి ఒక యాక్చువల్గా అయితే మైనం పెడతారంట. మైనం ఆ రోజు లేదనేసి జస్ట్ అక్కడ ఒక క్లాత్ కట్టి కళ్ళకి ఆ స్వామిని ఏంటంటే ధాన్యంలోని పెట్టి తీసుకొని రావాలటండి. ఎంతైనా ఆ భగవంతుడు కదండి, అతనికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. సో అంత గొప్ప ప్రత్యేకమైన మూర్తి కాబట్టి మనం ఖచ్చితంగా చాలా చెయ్యాలండి. సో ఆ తండ్రిని అట్టండి అలా ఒక ధాన్యం అంటే ఒక బస్తాలో ధాన్యం వేసి ఆ ధాన్యంలో పెట్టి జాగ్రత్తగా తీసుకొని రావాలట. మేమైతే అంటే యాక్చువల్గా వెడ్నెస్డే వెళ్ళామండి. వెడ్నెస్డే వెళ్ళి ఫ్రైడే స్వామిని ప్రతిష్ఠ చేసి వచ్చనేసి అన్నారనమాట. ముహూర్తం కూడా పెట్టేశారు. చెప్పాను కదండి, అందరికీ ఒకేసారి బాగాలేదని. అది తీసుకొచ్చిన రోజు అయితే అసలు ఎవ్వరికీ బాగాలేదండి. ఇంచుమించు ఒక 15-20 డేస్ చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఆ తర్వాత ఏమో డాడీకి రోజు ఆ స్వామి కల్లోకి వచ్చేవారంట. అదే అనేవారనమాట, నేను విగ్రహం తీసుకొచ్చేసాను, నేను తప్పకుండా త్వరగా చేసి అలా తండ్రిని అక్కడ పెట్టించేయాలి అనేసి డాడీ మనసు అయితే ఎంత పీకిందంటే అండి. యాక్చువల్గా అయితే తీసుకొచ్చిన వెంటనే పెట్టేద్దాం అనుకున్నాము. కానీ ఆ తండ్రి ఎప్పుడు తను అక్కడికి వెళ్ళాలని అనుకుంటారో అప్పుడే జరుగుతుంది కదండి. మనం అనుకున్నంత మాత్రాన అయిపోదు కదా. అప్పుడు ఏంటంటే ఇలాగ ధాన్యంలో పెట్టేసి చక్కగా ప్యాక్ చేసి డాడీ అయితే పాపం అండి ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మేము ఎగ్జాక్ట్గా స్టేడియం ఉంది కదండి, పిఎం పాలెము, అక్కడి నుంచి విజయనగరం వచ్చే వరకు కాళ్ళ మీద పెట్టుకొని తీసుకొచ్చారండి. నాకు ఎంత బాధ అనిపించింది అంటే, కొంచెం బరువుగా ఉంటుంది కదా, దానికి తోడు ధాన్యం కూడా వేస్తాం కదా. నేను అప్పటికే అంటున్నాను, డాడీ నేను పెట్టుకుంటాను డాడీ, నాకు ఇవ్వండి డాడీ అంటే, వద్దమ్మా నువ్వు మొయ్యలేవురా, వద్దురా నువ్వు మొయ్యలేవు అనేసి ఎంత బాధ అనిపించింది. పాపం అలాగే తీసుకొచ్చారండి. తీసుకొచ్చేస్తున్నాం అనమాట ఇంటికి తీసుకొచ్చి గుడిలో తీసుకొచ్చి పెట్టేయమన్నారనమాట. మళ్ళీ గుడికి తీసుకొచ్చి ఆ తండ్రికి మళ్ళీ హారతి ఇచ్చి అక్కడ పెట్టేసాం అనమాట. పెట్టేసి వెంటనే కదా మనం ప్రతిష్ఠ చేసేస్తాము తండ్రిని అనుకున్నాం. కానీ మరి ఆ తండ్రికి అంత త్వరగా అక్కడ పెట్టించుకోవాలని లేదేమో. మా అందరికీ కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవ్వడంతో అందరూ మొత్తం అంతా ఎవరికీ బాగాలేదండి. డాడీ, మమ్మీ, నాకు, మా చెల్లి వాళ్ళ పాపకి, మా హస్బెండ్కి, తర్వాత మా మరిది గారికి, అంతా ఎవరికీ బాగాలేదనమాట. సో ఒక్కరికి బాగున్నా ఎవరో ఒకరు చేసేయడానికి. కానీ అప్పుడేమో డాడీ అన్నారనమాట, త్వరగా చేసేద్దామనేసి రోజు స్వామి కళ్ళకి వచ్చి నన్ను పెట్టు అన్నట్టుగా అనిపించింది అనమాట డాడీకి. సో త్వరగా పెట్టేద్దామనేసి అనుకున్నారు, కానీ అవ్వలేదు. ఇప్పుడు అయ్యిందనమాట. ఇది వరకు నేను రికార్డ్ చేసింది నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. మమ్మీ డాడీకి బాయ్ చెప్పి అయితే ఆ రోజు వెళ్ళిపోతున్నానండి. ఆ రోజే మరి కలవడం ఇంచుమించు ఒక 15 డేస్ దాకా మమ్మీ డాడీ చూడలేదు. వాళ్ళకి బాగాలేదు, నాకు బాగాలేదు. తర్వాత ఏంటంటే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ నిన్న అనమాట 19th పెట్టామండి, సెప్టెంబర్ 19th. చెల్లి, పాప అందరూ వచ్చారండి, మా పొట్టి అందరూ వచ్చామన్నమాట. అసలు ఏంటంటే అసలు ఆ రోజు కూడా వెళ్ళడం అవ్వదేమో అని భయపడిపోయామండి. తీరా చూస్తే వర్షం 3 o'clock కల్లా వర్షం స్టార్ట్ అయిపోయింది. అప్పటికే రెడీ అయిపోయాను, వర్షం పడిపోతుంది ఎలా వెళ్ళాలనేసి. కానీ తండ్రికి దండం పెట్టుకున్నాం, వెంటనే వర్షం తగ్గిపోయిందండి. వెళ్ళాము, అన్నీ చక్కగా చేశారండి. పంతులు గారు చాలా బాగా చేశారు. అంటే 2 days ఇది ప్రోగ్రామ్ అంటండి. ముందు రోజేమో మనకి స్వామికి ఫస్ట్ విశ్వక్షేణుడి పూజ చేస్తారనమాట. విశ్వక్షేణుడి పూజ చేసిన తర్వాత
స్వామికి పంచామృతాలతో అభిషేకం చేస్తారనమాట. ముందుగా అన్నీ రెడీ చేయమని చెప్తున్నారు పంతులు గారు. సో ఈ పంతులు గారు వాళ్ళ బాబును వాళ్ళ పిన్ని కొడుకటండి, చాలా క్యూట్గా ఉన్నాడు వీడు. అభిరామును తర్వాత ఆదిత్య అండి వీళ్ళిద్దరూను. తర్వాత ఏంటంటే చూడండి, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఎదురుగా ఉంటారండి స్వామి. ఎంత నిండుగా ఉంటారు తెలుసా అండి. లక్ష్మీదేవి, గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుంది. చాలా బాగా చేస్తారండి పూజలు. డాడీ అయితే బయట చూసారా కొబ్బరికాయలు అవి కొడతారు కదండి, పాదాలు ఉంటాయి అక్కడ 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 పెట్టడం కోసం విగ్రహం తీసుకున్నారండి. దానికోసం అయితే ఎంత బాగా చెప్పారు తెలుసా అండి పంతులు గారు అయితే మాత్రం. ముందు పంచామృతాలతో అభిషేకం చేయించేశారు. చేయించిన తర్వాత నెక్స్ట్ అదే మమ్మీ చెప్తున్నారనమాట, చిన్నస్వామికి మేము ముందే పెట్టేద్దాం అనుకున్నాము కానీ ఎవరికీ బాగాలేదు అప్పటి నుంచి. సో అందుకని ఇప్పుడు మాకు తండ్రి అనుగ్రహం కలిగిద్ది అనేసి అని చెప్తున్నారనమాట. ఈ స్వామి చెప్పారండి వెంకటేశ్వర స్వామి గురించి చాలా బాగా చెప్పారు. మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే వినండి తప్పకుండా. నాకు వినగానే చాలా బాగా అనిపించిందండి. వెంకటేశ్వర స్వామి వారటండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపంలో ఉండాలని ఆయన తాలూకా మనోవాంఛ ప్రకారమే ఆయన వెలుస్తారు తప్ప మనం ప్రతిష్ఠ చేయాలనుకుంటే జరిగేటటువంటిది కాదండి. ఆయన అనుజ్ఞ చేత, ఆయన సంకల్పం చేత జరిగేవి ఈ కార్యక్రమాలన్నీ. కాబట్టి ఈ రూపంలో ఆయన ఉండాలని కోరుకున్నారు. దానికి అనుగుణంగానే ఈ సంస్కారాలన్నీ చేసి స్వామిని అక్కడ ఉంచడం జరిగింది. భక్తులు ఉపయోగార్థం మాత్రమేనండి. ముందు మేము వెళ్ళగానే అక్కడ స్వామి అంటే విశ్వక్షేణుడిని తయారు చేశారండి. చేసి ముందు అక్కడ కొంత పూజ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మా చెల్లి చేస్తుందనమాట విశ్వక్షేణుడిని. చేసేసి కుంకుమబొట్లో పెట్టేసి అక్కడ పూజ అంతా చేసి గోత్రనామాలు అన్నీ చదివేసిన తర్వాత ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదండి ఆ తండ్రి మూర్తిని అక్కడ పంచామృతాలతో అభిషేకం చేయించారనమాట మా అందరితోటిను. చాలా బాగా చేశారండి పంతులు గారు మాత్రం. చాలా చాలా అద్భుతంగా అనిపించింది. అతను చదువుతుంటే ఆ మంత్రాలు మాత్రం ఎంత బాగా అనిపించిందో నిజంగాను. అంటే ప్రశాంతంగా ఉందండి. అతను ఏంటంటే ఈవినింగ్ చేసుకుందాము, ఎందుకంటే ఎక్కువ క్లమ్జీగా ఉంటే జనాలు మేము వేస్తాం అనేసి అక్కడ ఏంటంటే గొడవగా ఉంటుంది. ఇలా మనం అనుకోండి ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేసి అతను ఏంటంటే అలాగా చేయించారనమాట. చాలా బాగా చేశారండి. ఈ చిన్న పంతులు గారు కూడా చాలా బాగా మంత్రాలు భలే చదివారండి. మా పొట్టి చూడండి ఎంత బాగా దండం పెట్టేసుకుంటుందో స్వామికి. మరి ఏం కోరేసుకుంటుందో కానీ తెలియదు కానీ దానికి ఎంత భక్తి శ్రద్ధలండి నిజంగాను. ఒక్క అల్లరి తగ్గిపోతే మాత్రం అదొక ఆల్రౌండర్ అండి నిజంగాను. మమ్మీ డాడీ పక్కన కూర్చొని చక్కగా దండం పెట్టుకుంటుంది. మా చెల్లి అక్క పడుకుంటుందేమో నిజంగా. అది పూజ అంతా ఫినిష్ చేసేసిన తర్వాత అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళి పంచామృతాలతో మొత్తం అభిషేకం అంతా చేయించారండి. చేయించేసిన తర్వాత చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి పంతులు గారు మాత్రం. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే తెలియని విషయాలు అనమాట. మనం ఇదివరకు ఎప్పుడూ వినని విషయాలు. అంటే కొంతమందికి తెలుస్తుందిలేండి, నాలాంటి వాళ్ళు ఎవరికో తెలియదు కానీ చాలా బాగా అంటే మనం ఇలాంటివి ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా. ఇలాంటివి చూస్తూ ఉంటే మనకి తెలుస్తుంది అనమాట. దైవ చింతనలోని ఇంత తెలియని విషయాలు చాలా ఉన్నాయా అన్న మనకి అనిపిస్తుంది అనమాట. అంటే బాగా చేశారు మంచిగా. దాని గురించి అంటే కొన్ని విషయాలు మనకు తెలియదు కదండి, అలాంటి విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం అనమాట. నేనైతే అందులో ముందే ఉంటానండి. ఎందుకంటే దేవుడు భక్తి అంటే కొంచెం అంటే ఇది వరకు అంత ఏమి ఉండేది కదా, కానీ ఈ మధ్య చాలా దైవ చింతన అనేది చాలా ఎక్కువైందనమాట. సో అతన్ని కనుక్కున్నాను అనమాట. ప్రతి ప్రాసెస్ అంతా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దేనికోసం ఏది చేస్తారు అనేసి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నాకు టైం లేక అన్నీ నేను రాయలేదు, కొన్ని అయితే మాత్రం ఇంపార్టెంట్వి చాలా ఇంపార్టెంట్ అవి రాశాను అనమాట. మంచిగా ప్రతి పూజ చేస్తున్నారు. పూజ చేస్తూ దాని గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారండి. అంటే పూజ చేసేయడమే కాదు, మనకి దాని గురించి తెలుసుకోవాలి కదండి, అది ఎందుకు చేస్తున్నాం, అది ఏంటి దానివల్ల అనేసి. అందుకు ప్రతి విషయం అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేనైతే అతని దగ్గరికి ఇంటికి అంతా క్లీన్గా అబ్జర్వ్ చేసుకొని మొత్తం అంతా అతను ఏం చెప్తున్నారో అంతా మంచిగా అబ్జర్వ్ చేస్తూ అంతా రాసుకొని అదైతే మీకు చెప్పాలి అని అనుకున్నాను అనమాట. సో అందువల్ల అంతా రాసుకున్నానండి. చాలా బాగా చేశారండి పూజ అయితే మాత్రం. ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి మొత్తం అంతా చేసేసి హారతి ఇచ్చేసారు. హారతి ఇచ్చేసిన తర్వాత అక్కడ విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళి ఆ విగ్రహానికి ఏంటంటే పంచామృతాలతో అభిషేకం చేసేసిన తర్వాత
చెప్తాను చూడండి. దాని తర్వాత ఏం చేస్తారంటే పంచశయ్యాది వాసకం అని చేస్తారటండి. పంచశయ్యాది వాసకం అంటే దాని మీనింగ్ కూడా చెప్పారండి. మినుములు, పెసలు, బియ్యం, నువ్వులు, ధాన్యం మొదలైనవన్నీ పోషతులు అంటే ఇవన్నీ ఒక పోషదలు అంటారటండి. వాటి చేత 5 శయ్యలు అంటే 5 శయ్యలు ఏర్పాటు చేసి, అంటే 5 పరుపులు ఏర్పాటు చేసి వాటి మీద స్వామిని ఆదివాసం చేస్తారటండి. అంటే అది కూడా చూపిస్తాను చూడండి. మొత్తం అంతా చేసిన తర్వాత 5 శయ్యలు ఏర్పాటు చేసి, అంటే 5 పరుపులు ఏర్పాటు చేసి వాటి మీద స్వామిని ఆదివాసం చేస్తారు. స్వామి రాత్రంతా విశ్రాంతి తీసుకుంటారటండి. మామూలుగా అయితే గర్భాలయంలో ఉన్న వాటికి నేషాలు, హోమాలు ఉంటాయటండి. తర్వాత ఈ మూర్తిని బయట మనం పెడుతున్నాం కాబట్టి ఈ మూర్తి కంటండి నేషాలు, హోమాలు చేయకుండా భక్తులకు అందుబాటులో నామమాత్రంగా చేసే ప్రతిష్ఠ అంటారటండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఎంత బాగా చెప్పారు తెలుసా. అవన్నీ నేను రాసుకున్నాను మీకు చెప్దామనేసి. ఆ తర్వాత మా అందరితో చేయించారండి. అలా చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చినట్టుగా ఎలా అనిపించింది తెలుసా అండి. వర్షం అంతవరకు చాలా పెద్ద వర్షం పడి ఒకేసారి ఆగిపోయి ఆ తండ్రి నేను మమ్మీ అదే అనుకుందంట. తండ్రి నువ్వు ఇలా వర్షం పడిపోతే చెప్తుంటే నాకు ఇప్పటికీ చెప్తున్న గూస్ బంప్స్ వస్తున్నాయండి. నా పిల్లలిద్దరూ రావాలి అంటే నువ్వు వర్షం తగ్గించు, పిల్లలు ఎలా వస్తారు వర్షం పడిపోతే అనేసి మమ్మీ తండ్రికి మొక్కుకున్నారంట. చెప్తుంటే నాకు ఎంత బాగా అనిపించింది తెలుసా అండి. పిల్లలు ఎలా వస్తారు ఇలా వర్షం పడిపోతే, ఏంటి స్వామి ఇలా వర్షం వచ్చేస్తుంది తగ్గించంటే, అంతవరకు పడిన వర్షం మేము వెళ్ళిన తర్వాత అయితే ఒక్క చుక్కు కూడా చినుకు రాలేదండి. మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని పనులు అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పడింది. స్వామి మహిమ అంటే ఇదే కదండి నిజంగాను. నాకైతే మమ్మీ అలా చెప్తుంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చి, చెల్లి కూడా అలాగే ఉందట. స్వామిని నీ దర్శనం చేసుకోవాలంటే వర్షం తగ్గిపోవాలని. నేను దండం పెట్టుకున్నాను, తండ్రి వర్షం తగ్గిపోయేలా చెయ్యు అనేసి. మేమైతే రెయిన్ కోట్స్ వేసేసుకొని వెళ్ళిపోయామండి. ఎలాగైనా మిస్ చేయకూడదు, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎలా మిస్ చేసుకుంటారు చెప్పండి. అందరూ ఉండాలి, అందరం కలిసి చేయాలని డాడీ అయితే మాత్రం చాలా కోరుకున్నారనమాట. కానీ ఎంత సంతోషపడ్డారండి నిన్నైతే మాత్రం డాడీ. ఆనంద బాష్పాల్లాగా అనమాట. అదే అంటున్నారు ఎంత అసలు నిద్రపోలేదు తెలుసా అంటే నిజంగా చెప్తే మీరు నమ్మరు. కానీ మొత్తం అంతా తండ్రిని అక్కడ పెట్టేంత వరకు డాడీకి అయితే మనశ్శాంతి లేదండి. తిరగడం అంత అంటే ఏజ్ అంటే 60 అంటే రిటైర్ అయ్యారంటే వాళ్ళ స్టామినా తగ్గిపోతుంది కదండి. పాపం అంత స్టామినా లేకపోయినా వచ్చి వీక్ అయిపోయినా సరే ముందు అనుకున్నది చేసేస్తారండి, సాధిస్తారు. ఏదైనా అనుకున్నారంటే ఖచ్చితంగా సాధిస్తారండి. ఆ టైంకి మనీ లేకపోయినా ఏదో విధంగా ఏర్పాటు చేసైనా సరే ఖచ్చితంగా మొత్తం ఎంత తిరిగారు తెలుసా అండి నిజంగాను. మంచిగా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, ది బెస్ట్గా చేయాలని ఎప్పుడు అనుకుంటారండి డాడీ మాత్రం. అలాగే చేశారండి నిజంగా. ఎంత బాగా చేశారో అంత అంటే అంత ఎనర్జెటిక్గా మా డాడీ ఎప్పుడు ఇలా ఎనర్జెటిక్గా హ్యాపీగా హెల్తీగా ఉండాలి మమ్మీ డాడీ అనేసి నేను కోరుకుంటున్నానండి. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో. అంతా అయిపోయిన తర్వాత వచ్చారు నాకు ఎంత సంతోషంగా ఉందిరా నిజంగాను. అమ్మాయి ఎంత బాగా చేస్తాం, అంతా అయిపోయింది. నాకు ఆ తండ్రిని పెట్టేంత వరకు నాకు నిద్ర పట్టలేదు, రోజు తండ్రి కళ్ళలోకి వచ్చేవారు అనేసి చెప్తుంటే మాత్రం ఎంత డాడీకి ఎంత పాపం ఇన్ని ఇయర్స్ డ్యూటీలో సర్వీస్లోనే అంత ఆ గవర్నమెంట్ సర్వీస్ చేస్తూ అంతా అయ్యింది కదండి. ఇప్పుడు దేవుడి సేవ చేయాలని చాలా ఆతృత పడుతున్నారు. ఆ తండ్రి ఆ సేవ చేయించుకోవడానికి మా డాడీకి ఫుల్గా శక్తిని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానండి. మమ్మీ డాడీ ఎప్పుడు అదే ఇప్పుడు స్వామిని పెట్టారు కానీ ఆ స్వామికి చెప్పానమాట, మా మమ్మీ డాడీ ఆరోగ్యంగా ఉండాలని మీరు దీవించండి, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పానమాట. ఖచ్చితంగా తండ్రి ఇస్తారండి. మీతో ఇలా చేయిస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా మంచిగా చేస్తారండి. నిజంగా దేవుడి విగ్రహం పెట్టడం అంటే చాలా మాటలు కాదండి. అంటే అందరికీ ఆ దేవుడు పెట్టే ఛాన్స్ని ఇవ్వడు కదండి. ఎంతో అదృష్టం ఉంటేనే జరుగుతుంది. చక్కగా మా చేతులతో తండ్రికి అభిషేకం చేసి ఆ తర్వాత తండ్రికి చక్కగా అంతా క్లీన్ చేసి మంచిగా తుడిచేసి చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుందండి చాలా బాగా. ఎంత అంటే ఆ విగ్రహం చూస్తుంటే ఒక రకమైన అనుభూతి కలిగిందండి నిజంగాను. ఈరోజు వీడియో అయితే కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చెప్పాను కదండి పంచశయ్యాది వాసకం అంటే దీన్నే అంటారటండి. ఆ ప్రాసెస్ చాలా బాగా చేశారండి. మా పొట్టి చూడండి అంత చిన్నదైనా సరే
చక్కగా అన్నీ వేసేస్తుంది, చెప్పినట్టు చేసేస్తుంది అనమాట. అలా ఒక్కొక్క లేయర్ ఫస్ట్ ధాన్యం వేశారండి. ధాన్యం వేసిన తర్వాత ఒక లేయర్ ఇలాగా అది క్లోజ్ చేస్తారు. మళ్ళీ దాని మీద అందరూ వేయాలన్నమాట. మినుములు ఉంటాయి కదా, అవి వేసామన్నమాట. మొత్తం అందరినీ వేయమంటున్నారు. అందరూ వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకోలేమో మమ్మీ ఏమో రాసిరి నువ్వు వేయి అని చెప్తున్నారనమాట. ఆ తర్వాత మా పొట్టి చూడండి అసలు ఎంత యాక్టివ్గా చక్కగా వేసేస్తుందో, చక్కగా చేసేస్తుందండి బుజ్జిగా. చిన్న చిన్న చేతులు వేసుకొని వేసేస్తుందండి. అలాగే వేసాం అనమాట మేము అందరమును. చాలా బాగా మా చేతులతో చేయించారు. చాలా హ్యాపీగా అనిపించింది. పంతులుగా చెప్పింది నిజమేనండి, ఎవ్వరూ లేకుండా ఉంటే ప్రశాంతంగా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఏం పెసలు వేయించారండి. అలా చెప్పాను కదండి, 5 రకాలు అంటే ఈ 5 రకాల పోషదలు వేస్తారనమాట. లేయర్స్లా వేసి అక్కడ అప్పుడు ఏంటంటే దాని తర్వాత పెసలు వేశారు కదండి. ఫస్ట్ ధాన్యం వేశారు, మినువులు వేశారు, పెసలు వేశారు, నువ్వులు వేశారు. ఆ తర్వాత ఇంకేంటో వేశారండి. వేసిన తర్వాత స్వామిని ఆ రాత్రంతా అక్కడ స్వామి విశ్రాంతి తీసుకుంటారనమాట. చాలా బాగా మంచిగా చెప్పారండి ఎలా చెయ్యాలి, మొత్తం అంతా వేసి లేయర్స్ లాగా కరెక్ట్గా మెజర్మెంట్ కూడా సరిపోయిందండి. ఆ పంచ కూడాను అక్కడ స్వామిని పెట్టి ఆ స్వామికి చక్కగా అలంకరిస్తుంటే అబ్బా తెల్లటి దండ వేయగానే ఏదో ఎంత మంచి కళ వచ్చింది తెలుసా అండి. నిజంగాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలా ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేశానో భలేగా అనిపించిందండి. బాగా చేశారండి పూజ మాత్రం. డాడీ మమ్మీ అయితే ఫుల్ సాటిస్ఫై అయిపోయారండి. కొంచెం లేట్ అయినా అంటే వెంటనే పెట్టద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు, కానీ కొంచెం లేట్ అయినా మంచిగా చేశారండి. చాలా బాగా చేశారు. డాడీ కళ్ళలో చూసారు ఆనందం, ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారు తెలుసా అండి. అసలు నిద్ర మమ్మీ అదే అంటుంది, వర్షం పడిపోతుందంట, అవి పలకలేవో వేయించారటండి. స్వామి బయట ఉండిపోకూడదు కదా అనేసి పైన పలకలేవో వేయించారంట. బాగా తడిచిపోతున్నాయని పరిగెట్టి వెళ్ళి వాటి కోసం ఏదో చేసేస్తున్నారట. ఎంత టెన్షన్ పడిపోయి ఎంత ఆలోచించి ఎంత చేసేస్తారు తెలుసా అండి. ఏదైనా పని ఉంది అంటే అది అయ్యేంత వరకు నిద్రపోరండి అసలు. అటు వదలని విక్రమార్కుడు అంటారు కదండి, అలా అనమాట. ఏదైనా అనుకున్నారంటే అది ఖచ్చితంగా చేసేయాలని మమ్మీ అదే అంటారనమాట. మీ డాడీ ఏదైనా అనుకున్నారంటే తప్పకుండా చేసేస్తారా, అది అసలు అయ్యే వరకు మనశ్శాంతి ఉండదని. కానీ చూడండి చక్కగా స్వామిని పెట్టి 5 పోషదులు వేసేసి లేయర్స్ లాగా తండ్రిని పెట్టేసి అక్కడ స్వామికి దండ వేసి చుట్టూ తులసి అంటే ఒక 6 రకాలు 5 రకాల పళ్ళు చుట్టూ కొబ్బరి బండాలు పెట్టి మొత్తం అంతా మంచిగా అలంకరించి పెట్టారండి. ఆ స్వామికి కప్పేసి చెప్పారనమాట, ఇప్పుడు స్వామి విశ్రాంతి తీసుకునే సమయం అనేసి చెప్పారనమాట. దాని గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారండి. చాలా బాగా చేశారండి. దాని నెక్స్ట్ డే కూడా పూజ ఉంది, మార్నింగ్ రమ్మన్నారనమాట. అలాగా స్వామికి విశ్రాంతి ఏర్పాటు చేసి విశ్రాంతి తీసుకున్నాక స్వామికి ఏమో హారతి ఇవ్వాలండి. మేమైతే చక్కగా మా చేతులతోటి చక్కగా హారతి అంతా ఇచ్చేసి పూజ అంతా ఫినిష్ చేసేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. మమ్మీ అన్నారనమాట, మరి ఇంకెందుకు వర్షం పడిపోతుంది ఇప్పుడు వెళ్ళకండి, ఉండిపోండి, వెళ్ళక పొద్దున్న రావాలి కదంటే ఉండిపోయాం అనమాట. అక్కడ హ్యాపీగా మా పొట్టి అంతా మంచిగా ఎంజాయ్ చేసుకొని మా పొట్టి తింటే మాకు ఒక టైం పాస్ అయిపోతుందండి. ఉండిపోయాం అనమాట. ఉండిపోయి మొత్తం నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పూజ చేశారండి. చాలా బాగా చేశారు. అంతా మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేము స్వామి దగ్గర దీవెనలు తీసుకున్నాం. అందరూ మంచిగా దీవించారండి అందరికీను. తర్వాత ఏంటంటే అతను కొన్ని విషయాలు చెప్పారనమాట, అవన్నీ నేను రాసుకున్నానండి. చాలా బాగా చెప్పారండి కొన్ని విషయాలు. చూసారా మా దగ్గరికి వచ్చేసింది, ఎప్పుడు మాతోటే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచానండి. చూసారా నిద్ర పట్టలేదండి, ప్లేస్ చేంజ్ అయింది కదా. ఆ తర్వాత నెక్స్ట్ డే లేచి లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా అనేసి ముందుగా పాలు పెట్టేసి రసం పెట్టేశాను. మమ్మీ ఏమో హెల్ప్ చేస్తానన్నారు, వద్దమ్మా నేను చేసేస్తానులే నువ్వు పడుకో అని చెప్పేసి నేనైతే కుకింగ్ చేసేసానండి. కుకింగ్ చేసి రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. మమ్మీ డాడీ నేను ఇంకా ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. మా పొట్టిదానికి స్కూల్ ఉందని మా చెల్లి కూడా వెళ్ళిపోయిందనమాట. మమ్మీ డాడీ నేను రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము గుడికి. మమ్మీ పూజ అయితే చూడండి ఎంత బాగా చేశారో. మార్నింగే లేచి ఫ్రైడే కదా మంచిగా అలంకరించేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకొని గుడికి అయితే బయలుదేరేసామండి. గుడికి బయలుదేరేసిన తర్వాత నెక్స్ట్ పూజ అంటే కొబ్బరికాయది కొట్టి ముందు మమ్మీ డాడీ కొబ్బరికాయ కొట్టి స్వామివారి మీద వేయాలని చెప్పారనమాట. సో మేము వెళ్ళాము, అక్కడికి వెళ్ళి బయలుదేరేసాము. మమ్మీ వాళ్ళ ఇంటికి ఎదురుగానే కదండి గుడి. చాలా బాగా చేశారండి పూజ అయితే మాత్రం. ఆ తర్వాత మళ్ళీ అతను కొన్ని విషయాలు కూడా చెప్పారండి, చాలా బాగా చెప్పారండి, చాలా మంచి మంచి విషయాలు.
పంచశయ్యాది వాసకం సంస్కారం చేసుకొని, అభిషేక సంస్కారం చేసుకొని, అక్కడ భక్తులకి అందుబాటులో ఉండడం కోసం మనం పెట్టుకునే మూర్తటండి ఇది. ఇది కేవలం భక్తులు వినియోగార్థం మాత్రమే. వాళ్ళు దీపాలు పెట్టడానికి, కొబ్బరికాయ కొట్టి స్వామివారిని అభిషేకించుకోవడానికి, తర్వాత వాళ్ళకి అందుబాటులో పూజలు చేసుకోవడానికి మాత్రం ఇది మనం ఏర్పాటు చేసుకునే మూర్తి అంటారటండి. రెండోది ఏంటంటే, స్వామిని తయారు చేసి అక్కడ పెట్టుకున్న తర్వాత అటండి విగ్రహం అనకూడదట, మూర్తి అనాలట. అందుకే వెంకటరమణ మూర్తి అని అంటారట. విగ్రహం అనే పదాన్ని అయితే వాడకూడదటండి. చాలా బాగా చెప్పారండి. చాలా చాలా తెలియని విషయాలు అయితే మాత్రం నేను ఎన్నో తెలుసుకున్నానండి. ఈ స్వామి అయితే మాత్రం బాగా చెప్పారు కదండి. తర్వాత ఏమో డాడీ ఇక్కడ చూసారా బొట్టు పెట్టేసుకుంటున్నారు. ఎంత ఇంట్రెస్ట్ అండి. డైలీ కంపల్సరీ డాడీ మొహం మీద బొట్టు అయితే తప్పకుండా ఉంటుందండి. ఆ తర్వాత ఏమో వచ్చేసామండి. అక్కడ పసుపు రాసి ముగ్గది పెట్టమన్నారు, పెట్టేశాను. చక్కగా ముగ్గది పెట్టేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పూజ అది చేస్తున్నారనమాట. ముందుగా అక్కడ హోల్ చేశారు కదండి, స్వామిని ఎక్కడైతే మనం ఏర్పాటు చేసుకుంటామో అక్కడ బంగారం, వెండి, ముత్యం, తర్వాత నవధాన్యాలు ఇవన్నీ వేస్తారనమాట. ముందు బంగారము, వెండి, ముత్యం వేసామన్నమాట. వేసి మమ్మీ డాడీ వేశారు. తర్వాత నవధాన్యాలు కూడా వేశారనమాట. మమ్మీ డాడీ వేశారు నవధాన్యాలు, నేను కూడా వేశాను. తర్వాత పాలు కూడా వేయాలన్నమాట. వేసి కొంతసేపు పూజ అంతా చేసిన తర్వాత విగ్రహాన్ని తీసుకొని రమ్మన్నారు. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇలా వైఫ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి అనేసి. అప్పుడు అతను ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ నేను రాసుకోలేదు ఆ టైంకి. ఏంటంటే లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అని కాదు అట. 2 పద్ధతులు ఉంటాయటండి. ఆ 2 పద్ధతుల ప్రకారం అయితేనంట రైట్ సైడ్ అయినా ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా ఉండొచ్చటండి. అది 2 పద్ధతులు ఉంటే శ్రీ వైష్ణవ పద్ధతి వేరే, నార్మల్గా ఇంకేదో చెప్పారండి అతను మాత్రం. అంటే టైం అయిపోతుందని రాసుకోవాలి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. లెఫ్ట్ సైడ్ అని ఉండొచ్చు, రైట్ సైడ్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదట. అవి మనం పెట్టుకునేవేనంట. పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ అని కూడా చెప్పారనమాట. ఆడవాళ్ళకేమో ఒక సైడ్ ఉంటుంది ఎనర్జీ, మగవాళ్ళకి ఒక సైడ్ ఉంటుంది ఎనర్జీ. సో దానివల్ల ఇలా అవుతుందని చెప్పారనమాట. చాలా బాగా చెప్పారు. తర్వాత విగ్రహం తీసుకొస్తున్నాము మమ్మీ డాడీ నేనేమో ముగ్గురం అయిపోయాం. ఇప్పుడైతే నిన్నైతే అందరూ ఉన్నారనమాట. తర్వాత ఎవరు బిజీలో వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఈవినింగ్ కాబట్టి అందరూ ఉన్నారు. సో తీసుకొచ్చి విగ్రహం అయితే పెట్టేసి ముందుగా అవన్నీ వేసేసి పూజ అంతా చేసేసారండి. చెప్పాను కదండి, ముత్యం, పగడం, బంగారం, తర్వాత నవధాన్యాలు, పాలు వేసి విగ్రహం అయితే పెట్టారు. తర్వాత ఈ స్వామి పెట్టారండి. ఈ స్వామి వారికి బొట్టు చాలా బాగా పెట్టారండి. ఎంత అందంగా డాడీ అని అన్నారు. నిజంగా ఎంత బాగా పెట్టారండి. వెంకటేశ్వర స్వామి మొహం అయితే కళగా అనిపించిన తర్వాత మమ్మీ ఏమో విరజాజుల దండ తీసుకున్నారు. ఆ దండ పెట్టగానే ఇంకొక కళ వచ్చిందండి. డాడీ అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారండి. మొత్తం అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి తండ్రి మా మమ్మీ డాడీకి ఆరోగ్యాలు ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఆరోగ్యంగా వాళ్ళు ఏదనుకుంటే అది జరిగేలా చెయ్యి తండ్రి అని కోరుకుంటున్నానండి. నిజంగా ఇంకేం కావాలండి, వాళ్ళకి సంతోషంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండడమే కావాలి కదండి. వాళ్ళిద్దరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చాలా తెలియని విషయాలు అయితే మాత్రం మీకు ఇందులో తెలుస్తాయన్నమాట. కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్కి వచ్చేవాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎంత అందంగా ఉన్నారో స్వామి. ఆ విరజాజుల దండ వేయగానే ఆ నల్లటి రాతి విగ్రహం మీద ఈ తెల్లటి మాల వేయగానే ఒక మంచి కళ వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొడతారండి. యాక్చువల్గా కొబ్బరికాయ కొట్టి పాదాల మీద వేశారనమాట. డాడీ గుడికి వచ్చిన దగ్గర నుంచి అయ్యో విగ్రహం లేదా అనేసి చాలా బాధపడ్డారనమాట. ఇప్పుడు అనుకున్న సాధించేశారు, విగ్రహం పెట్టించేశారు డాడీ. చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఇంకేం కాదండి, ఇప్పుడు ఎంతమంది గుడికి వస్తారు అంతమంది ఖచ్చితంగా ఈ స్వామికి అభిషేకం చేసే లోపలికి వెళ్తారు కదండి. ఎంత హ్యాపీ అండి, ఎంత అదృష్టం ఉంటే వీళ్ళు ఈ పని చేయగలుగుతారు. అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదండి. చాలా మంచి పని చేశారండి నిజంగా డాడీ. ఎంత సంపాదించామన్నది కాదండి, ఎంత మంచి దేవుడి కోసం ఇంత చేశారా అని నిజంగా మా డాడీ మమ్మీ డాడీకి మేము
పిల్లలం అవ్వడం మా అదృష్టం అండి. ఎంత మంచి ఆలోచన వచ్చిందో నిజంగాను. మమ్మీ డాడీకి మాత్రం దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా మంచి పని చేశారు డాడీ. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో, గర్వంగా అనిపించింది. అంటే ప్రతి ఒక్కరు తప్పకుండా ఆ తండ్రికి అభిషేకం చేసే వెళ్తారు కదండి. ఎంతమంది దీవెనలు ఉంటాయి, ఆ తండ్రి దీవెనలు, మెయిన్గా తండ్రి దీవెనలు ఉంటాయండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అందుకే ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకుండా అయితే మాత్రం వెళ్ళానండి. చక్కగా అంతా చేసేసి పూజ అంతా కంప్లీట్ చేసుకొని, ఎంత ఎండైనా సరే అక్కడుండి పనిచేసే వాళ్ళని ఉంచి దగ్గరుండి చేయించి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఏది మిస్ చేయకుండా అన్నీ తీసుకొచ్చారనమాట. మమ్మీ అదంటే అస్సలు మనశ్శాంతి లేదు, పెట్టించేంతవరకు ఇప్పుడు హ్యాపీగా నిద్రపోతారులే అనేసి. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఆ తర్వాత ఏంటంటే లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత గుమ్మడికాయ అనేది దిష్టి తీయమన్నారు స్వామికి. నిజంగా దిష్టి తగిలేస్తుందండి ఆ తండ్రికి. అంత అందంగా ఉన్నారు, నిజంగా ఎంత బాగున్నారు. అంటే కొంచెం పెద్దదే తీసుకుందాం అనుకున్నారు. ఆ హైట్ అనేది, గోడ హైట్ అనేది తక్కువ ఉంది. ఆల్రెడీ హోల్ చేశారు కదండి, కొంచెం పైకే వస్తుందట. ఇంకా దానిపైన గోడ కూడా పెట్టిస్తారనమాట. ఎందుకంటే స్వామికి ఎండాను వర్షం అవి తగలకూడదు కదా. సో అలా అని చెప్పారనమాట. గుమ్మడికాయ అయితే అక్కడ కొట్టారు, చాలా బాగా కొట్టారండి, భలే కొట్టారు చూడండి. అది మీద తొలకుండా కొట్టాలని చెప్పారనమాట. అంతా కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఏమో స్వామికి తాంబూలం ఇవ్వాలటండి. 3 తాంబూలాలు ఇచ్చేసి ఇంటికి వచ్చేసామండి. తర్వాత నేను ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి. బాయ్ చెప్పేస్తున్నారు మమ్మీ డాడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. సేమ్ ద నెక్స్ట్ వ్లాగ్. మా పొట్టి చూడండి ఎంత బాగా చేసేస్తుందో బంగారు తల్లి.